హలో అందరికి నమస్కారం. నేను మీ అంకిత రవి రిపోర్ట్స్. మా ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటారు కదా? థాంక్స్ అండి. పెహల్గాం ఉగ్రవాద దాడి ప్రపంచాన్నే ఊపేసింది. ఆ దాడితో భారతదేశంలో ప్రతి ఒక్కరూ రగిలిపోతున్నారు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య ఆధిపత్యం కోసం ఇలా చంపుకుంటూ పోతే ప్రపంచం అంతమైపోతుంది. జిహాద్ అంటాడొకడు, లవ్ జిహాద్ అంటాడు ఇంకొకడు, కాశ్మీర్ మాదంటాడొకడు, మతం అంటాడు, మానవ బాంబు అంటాడు. మానవత్వమే లేని ఉగ్రవాదుల సెక్యూరిటీలో బిక్కు బిక్కుమంటూ బతికే పాకిస్తానీయులకు అర్థం కావట్లేదు. చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. మూర్ఖంగా బ్రతికేస్తూ అమాయకులైన జనాల్ని చంపి ఆనందించే దరిద్రులకు సరైన సమాధానం యుద్ధమే. ఉగ్రవాదులను ఏరి పారేయడమే. ఎవరి స్వార్థం కోసమో దేశాన్ని రెండు ముక్కలు చేసి పారేసి కాశ్మీర్ మాదని వాదించే పాకిస్తాన్ టెర్రరిస్టులను పెంచుకుంటూ పోయేవాళ్ళు ఇకనైనా మారకపోతే పాకిస్తాన్ లో ఉన్న అమాయకులు తినడానికి తిండి లేక, తాగటానికి నీళ్లు లేక, కొనడానికి డబ్బులు లేక చావులతో అల్లాడిపోయే రోజులు రాకముందే మారాలి. భారతీయులకు క్షమాపణలు చెప్పి దేశాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. అంతేకాని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ భారతీయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం జల ప్రళయం ఒక్కసారిగా పాకిస్తాన్ దేశంలోకి ఎగిసి పడుతుంది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఇంత టెన్షన్ వాతావరణంలో రిటైర్డ్ క్రికెటర్లు శిఖర్ ధావన్ మరియు షాహిద్ అఫ్రిది మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం చెలరేగుతోంది. పెహల్గాం దాడిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఆ దాడికి పాకిస్తాన్ కి సంబంధం లేదని, ఇది భారత్ కి సంబంధించిందేనని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు శిఖర్ ధావన్ పదునైన జవాబిచ్చాడు. భారత మాజీ ఓపెనర్ కార్గిల్ యుద్ధంతో సహా గత భారతదేశం పాకిస్తాన్ ఘర్షణలను షాహిద్ అఫ్రిదికి గుర్తు చేశాడు. బోర్డర్ అవతల నుండి పాక్ మాజీ క్రికెటర్ వింతగా స్పందించాడు. పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ బ్యాటర్ డానిష్ కనేరియా కూడా అఫ్రిదిపై విమర్శలు గుప్పిస్తూ అతన్ని హిపోక్రైట్ అని అన్నాడు. 26 మందిని ఉగ్రవాదులు చంపిన పెహల్గాం దాడి తర్వాత అఫ్రిది పాకిస్తాన్ టెలివిజన్ ఛానల్లో భారత భద్రతా దళాల కెపాసిటీని ప్రశ్నిస్తూ నిందించాడు. శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా ఒక సీరియస్ ఆన్సర్ ని పోస్ట్ చేశాడు. कारगिल में भी हराया था, ऑलरेडी इतना गिरे हुए हो और कितना गिरोगे, बेवजह कमेंट्स पास करने से अच्छा है अपना देश के तारक की माई दिमाग लगाओ, तुम्हें हमारी इंडियन आर्मी पर जा है. మీరు కార్గిల్లో ఓడిపోయారు, మీరు చాలా దిగజారిపోయారు, ఇంకా ఎంత దిగజారిపోతారు. ఆధారం లేని వ్యాఖ్యలు చేసే బదులు నోరు మూసుకుంటే మంచిది. మా భారత సైన్యాన్ని విమర్శించడం కంటే మన దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. ఇది ఆ పోస్ట్ సారాంశం. దానికి అఫ్రిది, చౌరో జీత్ హర్కో ఆవో తుమ్హే చే పిలాట హున్ సీకర్, నువ్వు గెలిస్తే నువ్వే గొప్పలే శిఖర్, కమ్ అండ్ టేక్ ఫ్యాంటాస్టిక్ టీ. గెలుపు ఓటములను మర్చిపో శిఖర్, నేను మీకు మంచి టీ అందిస్తున్నాను అని బదులిచ్చాడు. దాడి జరిగినప్పటి నుండి తన సొంత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అఫ్రిదిపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నాడు. హిందువులతో కూర్చోవడానికి లేదా తినడానికి ఇష్టం లేని అఫ్రిది సడన్లీ ఒకరిని టీకి ఆహ్వానించడం ఫన్నీగా ఉంది. మనసులో ఇంత హిపోక్రసీని పెంచుకోవడం మంచిది కాదని అన్నారు. పాకిస్తాన్ టీవీ అయిన సమా టీవీతో అఫ్రిది మాట్లాడుతూ, तुम लोगों की 8 लाख मोर फौज है, कश्मीर में और ये हो गया, इसका मतलब नालायक हो, निकम्मे होना तुम लाख సెక్యూరిటీ देना ही सेक लोगों को. మీకు 8 లక్షల మంది సైన్యం ఉంది మరియు మీరు కాశ్మీర్ లో భద్రతను పెంచుకోండి అన్నాడు. 2019 పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్ పెహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాద సంస్థలు కారణమని శిఖర్ ఆరోపించారు. ఒక్క అఫ్రిది మాత్రమే కాదు, ఎంతో మంది భారతదేశ ఉన్నతిని హేళన చేస్తున్నారు. యుద్ధం అనివార్యం, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అంతం చేస్తేనే మనశ్శాంతి. మీ అంకిత రవి రిపోర్ట్స్.